ప్రార్థిస్తున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. రామశర్మ కంఠనాళాలు పగిలిపోయేలా శివయ్యను ప్రార్థిస్తూనే ఉన్నాడు. మరుక్షణం రామశర్మకు బేతాళ రూపం వచ్చేసింది. దేవాలయం విడిచి ఉజ్జయిని వైపు గాలిలో ప్రయాణించి అడవికి చేరిన బేతాళుడు దేవీమాతకు బయట నుండి నమస్కారం చేసుకున్నాడు. శివుడు చెప్పినట్లుగా ఆలయంకు 2 మైళ్ళ దూరంలో ఉన్న మహావృక్షం చేరుకున్నాడు. ఆ చెట్టుకు ఉన్న ఒక కొమ్మకు శవమై తలక్రిందులుగా ఏలాడుతూ ఏళ్ల తరబడి రాజు రాక కోసం ఎదురుచూస్తూ కాలం గడపసాగాడు. అప్పటికి కొన్ని ఏళ్లు గడిచాయి. రాజు రాక తెలిసి బేతాళుడు ఎంతగానో సంతోషించాడు. ఆ రాజు మరెవరో కాదు,